2014కి ముందు లేదా 19కి ముందు చంద్రబాబు నాయుడు గారిని 19 తర్వాత కూడా అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు అందరూ మళ్ళీ క్యూలు కడుతున్నారు ఇప్పుడు. సరే, ఇప్పుడు 19లో ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళని చేర్చుకునే విషయంలో లోకేష్ చాలా స్పష్టంగా ఉన్నారు, కఠినంగా ఉన్నారు. కాబట్టి అది జరగకపోవచ్చేమో, వెళ్ళిన వాళ్ళు రాకపోవటం. కానీ అంతకుముందు వెళ్ళిన వాళ్ళు అందరినీ కూడా నిన్న మనం చూసాం. శ్రీరామచంద్రయ్య గారు, దాడి వీరభద్రరావు గారు వీళ్ళిద్దరూ జాయిన్ అయిపోయారు. సైలెంట్గా ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయారు, జాయిన్ చేసుకున్నారు చంద్రబాబు గారు కూడా. అంటే చంద్రబాబు ఎప్పుడు ఇంతే ఉంటాడు, ఎన్ని తిట్లు తిట్టినా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి తప్పైపోయిందంటే మళ్ళీ చేర్చుకుంటాడు, మళ్ళీ పదవులు ఇస్తాడనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. కార్యకర్తలు ఏదైతే కోరుకుంటారో, జరగకూడదని కోరుకుంటారో అలాంటివే చంద్రబాబు చేస్తూ ఉంటాడనేది కూడా ఒకటి ఉంది. ఇవాళ శ్రీరామచంద్రయ్య అనే అతను చాలా దారుణంగా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, ఘోరంగా తిట్టాడు. అతనికి రాజ్యసభ ఇవ్వలేదనో ఇంకోటి అప్పుడు 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు. దాదాపు 10 ఏళ్ళ పైన పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు. 1 కోటి లేకపోయినా కానీ ఆయన్ని చాలా ప్రయారిటీ ఇచ్చాడు. కడప జిల్లాలో ఆయన ఎవరిని ప్రభావితం చేయలేడు. నాకు తెలిసి సొంత కుటుంబాన్ని కూడా ఆయన చేయకపోవచ్చు. దాడి వీరభద్రరావుకి విపరీతమైన గౌరవం ఇచ్చారు. కేబినెట్ మినిస్టర్గా చేశారు. రెండు మంత్రి ఎన్టీఆర్ మంత్రి ఆయనకు ఒక గౌరవం ఇచ్చారు. విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో అయ్యన పాత్రుడి కంటే ఈయనకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని. ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ తెచ్చి చేర్చుకుంటున్నాడు. రేపు పొద్దున ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీలను కూడా చేర్చుకుంటాడు ఈయన అనే భావన ఒకటి అనుకుంటున్నారు, కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎందుకు అంత మెతగ్గా ఉంటారు ఆయన? సార్, ఇది బేసిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దాడి వీరభద్రరావు గారి ఇష్యూ 2013 నాటిది, దాదాపు దశాబ్దం పూర్తయిపోయింది. అంటే కాలం గాయాలు మాంచేస్తా అంటారా? ఇప్పుడంటే ఇప్పుడు ఇవాళ కాలం గాయాలు 2020లో వంశీ తిట్టాడు కాబట్టి 2030లో చేర్చుకోవచ్చు అని చెప్పేది ఆ ఉద్దేశమని కాదు. మీరు ఏదైతే ప్రశ్న వేశారో అందులో కరెక్టే. కార్యకర్తలు బాగా వ్యతిరేకిస్తున్న మాట కూడా వాస్తవమే, కాదంటలేదు. కానీ దాడి వీరభద్రరావు గారు ఆయన ఎమ్మెల్సీ పునరుద్ధరించలేదని వెళ్ళిపోయాడు. అది ఖచ్చితంగా నాకు బాగా గుర్తు. ఎందుకంటే వస్తున్న మీకోసం యాత్ర ముగింపు దశలో అనకాపల్లిలో చంద్రబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో సహా భోంచేశారు. ఆ తర్వాత విశాఖలో మీటింగ్ పెట్టిన ముగింపు సభలో రత్నాకర్ని స్టేజ్ ఎక్కించి ప్రధానమైన స్పీచ్ ఇప్పించారు. ఇంత జరిగిన తర్వాత వారానికో నెలకో ఈయన వైసీపీలోకి వెళ్ళిపోయి పార్టీని విమర్శించారు, నాయకుడిని అధినేతని బాబు గారిని కూడా విమర్శించాడు. వాస్తవమే, ఆయన స్థాయికి తగిన విమర్శలు చేశాడు. ఆ రోజున ఆయనకి తెలుగుదేశం పార్టీ 83లో ఆయన పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి, పార్టీ ఆవిర్భావం నుంచి 2013 దాకా ఉన్నాడు. పార్టీ కూడా అనేక పదవులు ఇచ్చింది, గౌరవించింది, ఆయన్ని అన్నీ చేసింది. కానీ ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, తిరిగి ఇప్పుడు ఎందుకు వచ్చాడు, అదే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు చెబితే కానీ స్పష్టత రాదు మనకి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన నాయకుడిని నువ్వు తిరిగి రా అని ఎప్పుడు అడగడం, వచ్చిన వారిని కాదని అనడం. అతని వల్ల స్థానిక నాయకత్వం, అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం వ్యతిరేకించకపోతే పార్టీలోకి తీసుకోండి అనేది ఏ పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందో పార్టీ నాయకత్వం కార్యకర్తలకు తెలియజేయాలి కదా. కార్యకర్తలు అందరూ ఇలాంటి వాళ్ళు వద్దు, మనల్ని డ్యామేజ్ చేసి వెళ్ళారు, మన నాయకుడిని డ్యామేజ్ చేసి వెళ్ళారు, కష్టకాలంలో కాడి దించేసి వెళ్ళిపోయారు అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు కార్యకర్తలని కొంత చెప్పాలి కదా. ఇదిగో ఈ పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చిందని ఏదన్నా చెప్పాలి కదా. చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. అది పార్టీ చెప్తుందా, లేకపోతే చేరిన వీరభద్రరావు గారు ఆయన కొడుకు రత్నాకర్ రేపొద్దున అనగా క్షమాపణ చెప్పారా? అది అంతర్గతంగా అధినాయకుడి దగ్గరికి చేరి ఏం మాట్లాడు, బహిరంగ క్షమాపణ చెప్పాలి కదా. బహిరంగ క్షమాపణ కార్యకర్త కోరుకోవడంలో సహజమైన, కార్యకర్తలు కోరుకుంటారు. నేను కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా అడుగుతున్నాను. నాకేం కోరుకుంటారు, ఆయన ఎంతమంది నేను చేర్చుకోవచ్చు, అది వేరే విషయం. ఇది దీనికి డెఫినెట్ కార్యకర్తల్లో ఉన్న ఆవేదన కానీ మీరు మీ ప్రశ్న సమంజసమే. కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు, కాదంట్లా. కానీ చెప్పాల్సింది ఎవరు? వీరభద్రరావు గారు, ఆయన కొడుకు రత్నాకర్. వాళ్ళు నిన్న పార్టీలో చేరారు. మళ్ళీ వాళ్ళ నియోజకవర్గానికి పోయి తెలుగుదేశం కార్యకర్తలతో పాటు అక్కడ కలిసి పనిచేయాలి. కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు అనేది మనం చూడాలి. ఇప్పటికైతే ఇవాళ నిన్నట్లు మనకేమీ తెలియదు. సరే, బాబు గారి దగ్గరికి వాళ్లే వచ్చి చేరతాం అన్నారా, లేక సార్ పిలిపించుకున్నారా అనేది కూడా మనకు తెలియదు. కానీ సాధారణంగా చంద్రబాబు గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు, ఆయన మళ్ళా వెళ్ళిపోయిన నాయకుడిని తిరిగి రా అని పిలవడం అనేది ఉండదు. ఎందుకు ఇక్కడ కూడా ఏంటంటే ఈయన
తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎమ్మెల్సీ ఇవ్వలేదని అలిగెళ్ళాడో ఈ 10 ఏళ్ళు అక్కడ ఊడిగం చేసినా అక్కడ వాడు పొడిచింది ఏమీ లేదు ఈయనకి. ఇంకెంతకాలం అనుకున్నాడా, లేకపోతే నా తిరిగి అయిపోతుంది, నా కొడుకు రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుందని అనుకున్నాడా, లేక అనకాపల్లికి సరైన అభ్యర్థి లేడని ఆయన భావించాడా? అనకాపల్లిలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు 14లో, పీలా గోవిందు. 19లో బలంగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 24 రాజకీయాల్లో ఈయన అనుకున్నాడా, లేకపోతే ఇప్పుడు కాకపోతే అది మునిగిపోయే నావా, అందులో ఉండటం వల్ల మనకి ఎడితికి ఉపయోగం లేదు అని చెప్పి వచ్చాడు. ఇక్కడ మళ్ళా మనం మొదటగా వస్తున్నాం, మళ్ళా అవతల పార్టీ నాయకుడు బలహీనపడ్డాడని సంకేతమే ఇది అని, అందువల్ల వచ్చాడా అంటే ఈ లెక్కన రేపు ఇంకా ఇట్లాంటి వలసలు ఉంటాయా తెలుగుదేశం పార్టీలోకి? ఇక రామచంద్రయ్య గారిది మాత్రం ఆశ్చర్యకరం. నిన్నటిదా కనీసం ఎక్కడా కూడా రామచంద్రయ్య గారు వస్తారని కానీ వెళ్తాడని కానీ ఏమీ లేదు. కాకపోతే ఈ సందర్భంగా ఒకటైతే చెప్పాలండి, పార్టీలో చేరే పాత నాయకులు కానీ కొత్తగా పక్క పార్టీల నుంచి కానీ వచ్చినా కానీ ఎవరికి కూడా పదవులు హామీ లేదు. నాకు తెలిసినంత వరకు పదవుల హామీ లేదు. ప్లస్ స్థానిక నాయకత్వం వాళ్ళని అబ్జెక్ట్ చేయకపోతే అటువంటి వారిని మాత్రమే తీసుకుంటున్నారు. ఒకవేళ పదవి పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే స్థానిక నాయకత్వం అభ్యంతరాలని పరిగణలోకి తీసుకుంటున్నారు కొన్ని. ఇప్పుడు చాలా చోట్ల ఏమైందంటే వీళ్ళు వచ్చారని జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అరాచకం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇటు రావాలని ప్రయత్నం చేస్తారు. అవును, మీకు అదే ఆ అరాచకానికి గురైన వాళ్ళందరూ బాధపడతా ఉంటారు. ఖచ్చితంగా సార్, గతంలో జరిగిన ఇలాంటి పొరపాట్లు తెలుగుదేశం. అందుకే ఈసారి ఏం చేస్తున్నారు వాళ్ళు, స్థానిక నాయకత్వం అభ్యంతరం చెప్పని వ్యక్తులను మాత్రమే, ఇటీవల పేర్లు ఎందుకు కానీ కొంతమంది పెద్ద నాయకులే రావడానికి ప్రయత్నం చేశారు. నాకు పదవులు అవసరం లేదు, మీ పార్టీలోకి వస్తాము అని. ఏం లేదు, ఈ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళ వీపులు పగులుతేనే భయానికి పగలకుండా చూసుకోవడానికి వస్తామన్నారు. కానీ స్థానిక నాయకత్వం లేదా స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకుడు అభ్యంతరం వ్యక్తపరిచారు కాబట్టి ఆ నాయకులను తీసుకోలేదు. ప్రకాశం జిల్లాలో కొంతమంది పెద్ద నాయకులే ఉన్నారు, ఇతర జిల్లాలో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారని సమాచారం. కాకపోతే వాళ్ళని తీసుకోవట్లేదు. ఎందుకంటే స్థానిక కార్యకర్తల మనోభావాలకు పార్టీ పెద్దపీట వేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం ప్రకారం వెళ్తున్నారు. వీళ్ళిద్దరికీ ఇష్యూలో మీరే చెప్పారు రామచంద్రయ్య గారు ఎవరిని ప్రభావితం చేయలేరని, కాబట్టి స్థానిక నాయకులకు కూడా ఆయన మీద పెద్ద ఇది ఉండకపోవచ్చు. ప్లస్ నిన్న మరి ఆయన్ని కడప జిల్లా అధ్యక్షుడే పక్కన ఉన్నారు కాబట్టి మేబీ ఎక్కడ అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. సరే, వచ్చేవాళ్ళు మనం ఎందుకు కదా, అందులో అధికార పార్టీ ఎమ్మెల్సీ అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షంలో పార్టీకి జారుతున్నాడు అంటే అది ప్రతిపక్షానికి బూస్టే. ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి బలహీనపడ్డాడు. రేపు పొద్దున ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వీళ్ళని కూడా తీసుకుంటారా? ఏది స్థానికంగా అభ్యంతరం, ఇప్పుడు ఉమ్మారెడ్డి వాళ్ళు ఒరిగేది లేదు, కూలేది లేదు అనుకోని ఇట్లాంటి ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చేవాడు ఎందుకు కాదనుకుంటుందండి? అతని వల్ల సరే 1, 2, 10 ఓట్లు 100 ఓట్లు ఏదైనా వస్తాయి, రాకపోతే మనమేమి కిరీటం పెట్టపోవట్లేదు అని ఆలోచిస్తాడు కదా ఏ నాయకుడైనా కానీ. అవతల పార్టీలో నుంచి యువతల పార్టీలోకి వస్తున్నారు అంటే అవతల పార్టీ బలహీనపడుతుంది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోద్ది కదా. రాజకీయాలు ఎప్పుడు 360 డిగ్రీల్లో చూసినప్పుడే కొన్ని అర్థమవుతుంటాయి. ఎమోషన్స్కి మించి కదండి ఏదైనా, మన ఎమోషన్ని మించి ఆలోచిస్తేనే రాజకీయం అర్థమవుతుంది. కానీ వాళ్ళ ఎమోషనే బలం తెలుసా, ఎమోషనే బలం కొన్ని సందర్భాల్లో. కేసీఆర్ బలం ఎమోషనే, కేసీఆర్ బలం ప్రాంతీయ తత్వం అండి. అదేనండి రీజనల్ ఎమోషన్. ఆంధ్రప్రదేశ్లో అది లేదు, ప్రాంతీయ తత్వం లేదు, ఏ తత్వం లేదు అక్కడ అని కాదు. ఎంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా ఉంటాడు కదా. అంత కఠినంగా ఉంటే ఎంత వీక్ ఎందుకు అయిపోయాడండి? కఠినంగా ఉంటాడు అని జనాలను భావించేటట్టుగా తయారు చేయబడ్డాడు అంతే. ఆయన అంత కఠినంగా ఉండే వ్యక్తి అయితే గత 3 రోజుల నుంచి 3 జాబితాలు అనేది సహజం అండి. ఎవరైనా వీక్ అవుతారు, వీక్ కాకుండా ఉంటారు. కానీ ఎవరైనా వీక్ అవుతారు. మీకు గుర్తుండే ఉంటుంది, సీనియర్ జర్నలిస్ట్గా మీరు అన్ని కవర్ చేశారు. బాబు గారు 94 నుంచి ఇప్పుడు దాకా అన్ని కవర్ చేశారు. 95 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఎవరన్నా నోరెత్తేవాళ్ళ ఏ నాయకుడన్నా? అది ఆయన పీక్. అప్పుడు ఆయన 40లోనే 50లోనే ఉన్నారు. సో ఆయనకు ఆ కమాండ్ ఉండేది, ముఖ్యంగా 99, 2004 మధ్యలో. అవును. కానీ ఆయన అదే కమాండ్ని ఇప్పుడు దాకా నిలబెట్టుకుంటూ వస్తున్నారు.
బయట ఎన్ని మాట్లాడినా ఆయన దగ్గరికి వెళ్ళినాక సార్ అంటారు. ప్లస్ ఆయన ఉండొచ్చు కానీ ప్రజాస్వామికవాది కాబట్టి మీరు చెప్పిన ఏంటాడు, నేను చెప్పిన నా పరిశీలన ఏంటంటే అప్పుడున్నంత కమాండ్ ఆయనకి ఇప్పుడు లేదు అని. ఇప్పుడు ఎవరినే మెత్తబడిపోతారు, చాలా డిఫెన్స్ ఆడతారని. డిఫెన్స్ ఆడటం ఎప్పుడు ఉందండి. కాకపోతే ఆ రోజుల్లో మనం ఆయన జనాలను ఆయన జనాలు చూసిన వేరుగా విధానం వేరుగా ఉంది కాబట్టి ఆయన అగ్రెసివ్ ప్లేయర్ కనపడ్డాడు ఆ రోజుల్లో. ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు అనగానే ఆయన వయసు గుర్తు వస్తుంది. వయసు గుర్తు వచ్చినప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం డిఫెన్సివ్గా కనపడుతుంది. 40లో ఉన్న మనస్తత్వమే 70లో ఉండాలని లేదు కదండి. ప్లస్ ఆయన రాజకీయ నాయకుడి స్థానం నుంచి రాజనీతిజ్ఞుడి స్థానానికి మారాడు. రాగద్వేషాలకు అతీతంగా ఉంటారంటారు. ఖచ్చితంగా ఆయన రాగద్వేషాలకు అతీతుడే. ఆ స్థాయి దాటేశాడు, చాలా కాలమైంది ఆయన. కరెక్టే, కానీ ఈ 5 ఏళ్లలో గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది. ఒకవేళ మీకు ఇందాక మీరు అడిగిన దానికి ఇది చెప్తా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని చేర్చుకుని లేకపోతే గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని చేర్చుకున్నా మీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కంగారు పడాల్సిన పనే ఉంది. వాళ్ళకి ఇంకో వయసులో ఉన్న యువనాయకుడు పక్కనే ఉన్నాడు. చంద్రబాబు గారు చేయలేని పని ఆయన చేస్తాడు. ప్రస్తుతం ఏంటి, ఎవరు వచ్చినా పార్టీకి చేర్చుకుంటారు. ఎవరు వచ్చినా అంటే దానికి కండిషన్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు స్థానిక నాయకుల నుంచి అభ్యంతరాలు లేకపోతే కండిషన్ అది మాత్రం స్ట్రిక్ట్గా అమలు పరుస్తున్నారు. లోకల్ క్యాడర్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేకపోతే అనేది. ఇప్పటిదాకా వీళ్ళిద్దరే కదండి వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది వస్తారు. అటు నుంచి ఇటు దూకేవాళ్ళు. కానీ మీరందరూ ఊహించుకునే ఆ వైసీపీలో ఆ 10 మందో 15 మంది నాయకులు ఎవరైతే వాచాలత్వం ప్రదర్శించారో వారికి తెలుసు ఇక్కడ స్థానం లేదని. కాబట్టి వాళ్ళు వచ్చే సమస్య ఉండదు. వైసీపీలో అందరు నాయకులు నోరేసుకుని పడిపోయిన వాళ్ళు కూడా కాదు. అంతెందుకు మొదటి జాబితాలో 2వ దాంట్లోనూ సీటు ఇవ్వని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ దాంట్లోకి వస్తాను, ఎటువంటి అవసరం లేదు, ఎటువంటి పదవులు అవసరం లేదు, నేను గెలిపించుకుంటాను. కానీ స్థానికంగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థి అబ్జెక్ట్ చేశాడు దానికి. కాదన్నారు వెంటనే. ఇంక అంతకంటే ఏం భరోసా ఇవ్వగలదు పార్టీ? స్థానికంగా పై స్థాయిలో తీసుకునే అన్ని నిర్ణయాలు కార్యకర్తలకు తెలియవు కదా. కానీ మీరు అన్నట్టు పార్టీ కూడా ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ అపోహలు లేకుండా వీళ్ళ వల్ల ఎవరికి థ్రెట్ లేదు. లోకల్గా కాన్స్టిట్యున్సీస్లో కూడా వీళ్ళు పెద్ద డిస్టర్బ్ చేసింది కూడా లేదు 5 ఏళ్లలో అనే యాంగిల్లో అందుకని తీసుకుంటున్నాను చెప్తే బాగుండేది. దాడి వీరభద్రరావు గారి ఫ్యామిలీ ఉందనుకోండి, ఇప్పుడు ఆయన కూడా 40 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాడు. ఆయనకి ఒక వర్గం ఉంటుంది ఎంతో కొంత. ఇప్పుడు ఆ వర్గం ఓట్లు తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుతాయి కానీ మైనస్ అవ్వవు కదా. ఒకటి ఎంతో కొంత అవుతాయి కానీ బట్ వీళ్ళు మళ్ళీ లోకల్ గా డిస్టర్బ్ చేసే ఇలాంటివి ఏమన్నా ఉంటే కండిషన్లన్నీ అధిష్టానం చూసుకోకుండా వాళ్ళని ఏ పార్టీ అయినా చివరిలో చేర్చుకునే వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇచ్చిన దాఖలాలు ఎందులోనూ లేవు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక నాయకుడు ఉన్నాడండి, ఎవరో ఏంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, నేను చెప్తున్నాను కదా. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతాడని ఆ మధ్య వార్తలు వచ్చినాయి. తెలుగుదేశం కూడా అనుకూలంగా ఉంది, సానుకూలంగా ఉందనేది వచ్చింది. వచ్చినప్పుడు ఎందుకు ఆగిందంటారు? తర్వాత నాకు ఒక కార్యకర్త ఫోన్ చేశాడు. మేము దాదాపు 8 నెలల పాటు కొంపగూడు వదిలేసి వెళ్ళిపోయామండి, పరారిలో ఉన్నాం, మా మీద దొంగ కేసులు పెట్టించాడు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టించాడు, ఇట్లాంటి మళ్ళీ తెచ్చి మా నెత్తిన ఎట్టరుతారు అని అన్నాడు. క్యాజువల్గా మామూలుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు, అదే నిజం అవుతుందనే భయంతో. అలాంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పార్టీకి అనేది. మరి ఆయన చేరాడా? అదే చేరలేదులే. దానికి ఎందుకు ఆగిపోయాడు? ఆయన తీసుకోమని చాలామంది పైరవీలు చేశారు కరెక్టే, కానీ ఎందుకు ఆగింది? చంద్రబాబు గారు ఎందుకు వద్దనుకున్నాను? అదే స్థానిక నాయకత్వం నుంచి క్లియరెన్స్ లేదు కాబట్టి వాళ్ళని లాంటి వాళ్ళని. ప్లస్ ఇంకోటి కూడా ఉంటుందండి, ఎవరు మన పార్టీలో చేరినా, టీడీపీ పార్టీలో చేరినా వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం మన పార్టీలో చేరిన పార్టీకి ఎంత లాయల్గా ఉంటారో అనేది కూడా చూసుకుంటారు. ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్న చర్చలో వీరభద్రరావు గారు శ్రీరామచంద్ర గారు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, వయసు అయిపోయింది ఇక్కడే, చౌరాంకంలో పోయారు, మళ్ళా రాజకీయ సన్యాసం టైంకి ఇక్కడికి వచ్చారు. ఇద్దరికి 76 ఏళ్ళు 77 ఏళ్ళు. ఇప్పుడు మరి దేనికోసం వాళ్ళు దానికంటే రాజకీయాల నుంచి రిటైర్ అయితే బాగుండేది అసలు. శ్రీరామచంద్ర గారి విషయం అయితే రిటైర్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈయనకి కొంత లోకల్ గా గ్రిప్ ఉంది. ఆయన పాటు ఇది చేశాడు. ప్లస్ మంచి నాయకుడు వీరభద్రరావు గారు. పార్టీ మారాడని ఒక్క
బ్లాక్ మార్కెట్ అంటే మారటం కూడా పెద్ద ఇష్యూ కాదండి. రాజకీయ నాయకుడు ఇప్పుడు ఈ పార్టీలో ఏదన్నా ఆయనకి కష్టమో అన్యాయం జరిగినప్పుడు పార్టీ నాకు ఈ అన్యాయం జరిగింది వెళ్ళిపోతున్నా అని చెప్తే బాగానే ఉంటుంది హోందాగా. బట్ అప్పుడు దాకా అవకాశం ఇచ్చిన నాయకుడిని ఎట్టబడితే అట్ట మాట్లాడేసి నోటికి వచ్చిన దూషించి తిట్లన్నీ అది కరెక్ట్ కాదు. ఆయన స్ట్రేచర్ కరెక్ట్ కాదు. దాడి వీరభద్ర ఆయన ఆ రోజు ఆయన మాట్లాడిన రోజు నాటికి ఆయనకున్న గౌరవానికి పోయింది, ప్రవర్తించలేదు. అవును. అది చాలా మంది టీడీపీ నాయకులను చూసుకోండి సార్, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నంత వరకు మాత్రమే షైన్ అయ్యారు. ఎప్పుడైతే పక్కకి వెళ్ళారో చాలా తక్కువ మంది పక్క పార్టీల్లో షైన్ అయ్యింది. వీళ్ళంతా హీరోలు టైగర్లు ఇక్కడ ఉంటేనే, బయటకు వెళ్తే ఉండదు. పార్టీ బలమే అది గత 40 ఏళ్ళుగా గత 30 ఏళ్ళుగా ప్రూవ్ అవుతానే ఉంది. అది టీడీపీ యొక్క సంస్థాగత బలమే తప్పితే వ్యక్తుల బలం అయితే లేదు తెలుగుదేశం నాయకుల్లోకి. ముఖ్యంగా ఎంత పెద్ద నాయకుడైనా కానీ పార్టీ అంటుంటే తప్పితే, పార్టీ అనలేకపోతే కనీసం మినిమం డిపాజిట్ ఓట్లు కూడా వస్తాయి అంటే డౌటే. అది పార్టీ నాయకులు ఎక్కువ అర్థం చేసుకోవాలి, కార్యకర్తలకు బాగా తెలుసు మ్యాటర్. అదే. ఓకే అండి. ఓకే సార్. Like, share and subscribe to Rajaniti channel.